నమస్తే, నేను ప్రియాంకారం. వంగవీటి రంగా గారి కుమార్తె ఆశాలత గత కొన్నాళ్ళుగా ఆవిడ నేను పాలిటిక్స్లో యాక్టివ్ అవుతాను, అలానే మా నాన్నగారి ఆశయాల్ని నిలబెట్టడం కోసం, వాటిని పూర్తి చేయడం కోసం నేను యాక్టివ్ అవుతాను, ఇక్కడ నుండి జనాల్లో తిరుగుతాను అంటూ ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కొంతకాలం క్రితం. మరి ఈ స్టేట్మెంట్ని ఉద్దేశించి అంటే ఆవిడ ఏ పార్టీలో చేరబోతున్నారు అని చూస్తే వైసీపీలో చేరబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. బట్ ఇప్పటి వరకు ఆవిడ చాలా మౌనంగా ఉంటూ ఈరోజు రివీల్ చేశారు ఆవిడ వైసీపీలో చేరుతున్నారా లేదా, ఆవిడ డెసిషన్ ఏంటి, ఎందుకు ఈరోజు యాక్టివ్ అవ్వాల్సి వచ్చింది అనే దాని మీద. సో దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే వంగవీటి రంగా గారి కుమార్తె ఆశాలత గత కొంతకాలంగా యాక్టివ్ అవుతున్నారు, జనాల్లోకి రంగా గారి అభిమానుల మధ్య ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి సపోర్ట్గా ఆవిడ పనిచేస్తారు, వైసీపీలో చేరుతారు అన్న వార్తలు వచ్చే చాలా సైలెంట్గా ఉన్నారు 2 monthsగా. బట్ ఇప్పుడు ఆవిడ వైసీపీలో చేరుతుంది లేనిది దాని మీద ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఏంటి ఆవిడ ఏం చెప్పారు, వైసీపీలో చేరుతున్నారా? ఇప్పుడు ఆవిడకి ఏదైనా పొలిటికల్ డయాస్ ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరో డయాస్ లేదు. అయితే ఆవిడ ఇంతకాలం పాటు కాముగుండి రాజకీయాల జోలికి రాకుండా, రాజకీయాల ప్రమేయం లేకుండా, ఆవిడ ఎవరో కూడా తెలియకుండా ఉన్నారు. ఆవిడేదో ఆవిడ జీవితం ఆవిడ పడుతున్నారు. కానీ సడన్గా రంగా రాధా మిత్రమండలి నేను యాక్టివేట్ చేస్తాను అని చెప్పి బయటకు వచ్చారు. బయటకు వచ్చి అక్కడ ఒక సమావేశం పెట్టారు వైజాగ్లో. ఆ వైజాగ్ సమావేశాన్ని ప్రమోట్ చేసింది ఎవరు? సునీల్ గారు. ఎవరా సునీల్ గారు? సిఐడి మాజీ చీఫ్. ఆయన ఆ సభని క్లిక్ చేయడానికి, ఆ సభని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేశాడు. దానికంటే ముందు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాపు దళిత కాంబినేషన్లో రాజ్యాధికారం కోసం మనందరం కలిసి పనిచేయాలి. ఫస్ట్ 2.5 ఏమో కాపు సీఎం, సెకండ్ 2.5 ఏమో దళిత సీఎం అని చెప్పి ఎవరెవరు కాపులో సీఎంకి ఎలిజిబిలిటీ కూడా చెప్పేశారు. అవును. సో కాబట్టి ఆయన ఏ ఎజెండాతో వెళ్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. పైగా రఘురామకృష్ణరాజు గారి మీద ఏ విధంగా ఆయన ఈ మధ్యకాలంలో వీడియోలు పెట్టి చేస్తున్నారో అర్థమవుతుంది. రఘురామకృష్ణరాజు గారు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, లేదంటే ఆయనకి కలిగినటువంటి 3rd డిగ్రీకి సంబంధించినటువంటి అంశంలో ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది సునీల్ గారు చేశారు, సునీల్ గారి వల్ల జరిగిందని ఆయన చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సునీల్ గారు ఒకటే అని చెప్పి క్లారిటీ వచ్చింది కదా. దానితో ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, ఆయన్ని సస్పెన్షన్ ఉంది, ఆయన సస్పెన్షన్ని రిటైర్ అయ్యేదాకా కొనసాగించింది. అంటే ఆయన డ్యూటీలోకి వచ్చే ప్రసక్తే లేదు, వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి ఆయన కూడా ఇప్పుడు పొలిటికల్గా మాట్లాడుతున్నారు. ఇంతకన్నా పోయేది ఏముందని చెప్పి ఈ మధ్యకాలంలో పొలిటికల్గా మాట్లాడుతున్నారు. ఐఏఎస్లు, సివిల్ సర్వెంట్లు డైరెక్ట్ పాలిటిక్స్ గురించి మాట్లాడటానికి లేదు, ఈవెన్ సస్పెండ్ అయినటువంటి వాళ్ళు కూడా. కానీ సునీల్ గారు మాట్లాడుతున్నారు, పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు, అదే పొలిటికల్ లీడర్స్ గురించి మాట్లాడుతున్నారు. రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఆయన కేసుల గురించి మాట్లాడుతున్నారు. సో కాబట్టి పొలిటికల్గా రావడానికి ఆయనే సిద్ధమయ్యారు. ఆయన ఎవరికి పొలిటికల్గా అండగా ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు అనేది జగద్విదితం. మరి ఆశాలత గారు ఎవరికి ఉంటారు సపోర్టు? వైజాగ్లో జరిగినటువంటి సభని విజయవంతం చేశారు, రంగా సభని. మరి ఎందుకు విజయవంతం చేశారు? దాని వెనక ఎవరున్నారు? సునీల్ గారు ఉన్నారు. కాబట్టి ఆశాలత గారు కూడా ఒకవేళ రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి ఒక అడుగు ముందుకేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి పరిణామాలు అని అంటే, కూటమి ఇప్పుడు కాపు, అలాగే కమ్మ, అలాగే ఎస్సీ బీసీ కాంబినేషన్ తోటి ఉంది. ఎస్సీల్లో మేజర్ మాదిగ సమాజ వర్గం, అలాగే మాల సమాజ వర్గం కొంతవరకు ఉంటారు. బీసీ సమాజ వర్గం సాలిడ్గా ఉంటారు తెలుగుదేశం పార్టీకి. సో కాపు సమాజ వర్గం ఇప్పుడు సాలిడ్గా ఉన్నారు, బికాస్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి. సో ఈ సామాజిక ఈక్వేషన్లో వైశ్య సామాజిక వర్గం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు వచ్చింది, గతంలో ఎప్పుడు లేని విధంగా 80% వైశ్య సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వైపు ఉంది, కూటమి వైపు ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. దానికి కారణం ఏంది? వయసుల్ని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు ఇళ్ళకు పోయి కొట్టారు. సో దాంతో వైశ్య సామాజిక వర్గం ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఇక్కడ సామాజిక వర్గాల ఈక్వేషన్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ సామాజిక ఈక్వేషన్, సోషల్ ఇంజనీరింగ్ అనే దాన్ని ఎలా పడగొట్టాలి, ఎలా విడదీయాలి అనేది చాలా కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.
దాంట్లో భాగంగా ఎవరో ఒక కాపు నాయకుడు కావాలి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అనేక మంది ఉన్నారు ఆ పార్టీలో, కానీ ఎవరో ఒకరిని కింగ్ చేయాలి లేదా టైగర్ చేయాలి. టైగర్ని చేయాలి, కింగ్ కాదు, టైగర్ని చేయాలి. టైగర్ లాగా చూపించాలి ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి. ఆ టైగర్ని చూపించేటువంటి క్రమంలో అంబటి రాంబాబు గారిని చూపించడానికి ప్రయత్నం చేశారు రీసెంట్గా. ఆయనేమో నేను టైగర్ని కాదు, నేను కాపు సమాజ వర్గంతో నాకు సంబంధం లేదు, నేను కాపు నాయకుడిని కాదు, నేను అన్ని వర్గాలతో ఉంటానని అంటున్నారు. పైగా ఆయన ముగ్గురు కుమార్తెల్లో 2 కుమార్తెలకి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాపు టైగర్ అని చెప్పి ఫోకస్ చేయాలనుకున్న అంబటి రాంబాబు గారిని ఆ స్థాయిలో రిసీవింగ్ లేదు అనేది తాజాగా ఆయన తెలుసుకున్నారు. ఎందుకంటే టైగర్ అని చెప్పి దాదాపు 3 వారాలు అవుతుంది. 3 వారాల నుంచి టైగర్ దిశగా అడుగులు పడలేదని. సో కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎంచుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ పేరు నాని గారిని ఉపయోగిస్తూ ఉన్నారు, కానీ పేరు నాని గారు ఒక పరిమితమైనటువంటి ప్రాంతానికే ఒక లీడర్గా ఎమర్జ్ అవుతున్నారు, కానీ స్టేట్గా ఒక మొత్తం కాపు సామాజిక వర్గాన్ని పోలరైజేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఆల్టర్నేటివ్ ఎదుగుతున్నారు. ఆ ఎదుగులాట్లో కనిపించినటువంటి ఆశాకిరణమే ఈవిడ. సో ఈవిడ ఇప్పుడు రంగా రాధా మిత్రమండలి అని చెప్పేదాన్ని యాక్టివేట్ చేయాలనేటువంటి దిశగా ఈ ఆశాలత గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆశాకిరణంగా కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే యాక్చువల్గా రాధా రంగా మిత్రమండలిని ఆల్రెడీ రాధా ఆయన కుమారుడు రంగా కుమారుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్నారు. రంగా వర్ధంతికి జయంతికి ఈ రాధా రంగా మిత్రమండలి అనేది అనేక యాక్టివిటీస్ చేస్తూ ఉంది. కానీ ఈవిడ నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చి ఆవిడే చేస్తున్నారు. కారణం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ వంగవీటి రంగా అనే అతను కాపులకు సంబంధించినటువంటి ఒక లీడర్గా చెప్తారు, లీడర్గా గుర్తింపబడ్డాడు ఆయన. సో కాబట్టి అక్కడ కాపు జాతికి సంబంధించినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం ఉన్నప్పటికీ కూడా 2024 ఎన్నికల్లో ఏమీ లాభం లేదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మారిపోయాడు ఆయన. అవును. సో కాబట్టి ఎవరెవరు కావాలి ఇప్పుడు? అందుకే ఈవిని ఆశాలత గారిని ప్రమోట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్గా ఈ మొత్తం మనం కనుక అవలోకనం చేసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఈవిడ రాధా రంగా మిత్రమండలిని బేస్ చేసుకొని ఎదగాలని చెప్తుంది అనుకుంటున్నారు ఆవిడ. కాకపోతే నేను రాజకీయాలకి నేను దూరం, రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు రాజకీయాలు అని చెప్తూ ఉన్నారు. ఎంత చెప్పినప్పటికీ కూడా ఆవిడ వేసేటువంటి అడుగులు ఫైనల్గా రాజకీయంగా ఎంటర్ కావడానికి. అంటే ఒక వంగవీటి రంగా ఫోటో పెట్టుకొని కాపు ఓటర్లకు సంబంధించినటువంటి పోలరైజేషన్ చేయాలనేటువంటి ఒక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఆశాలతని ఒక అస్త్రంగా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి ప్రచారం జరుగుతుంది. కానీ ఆవిడ తాజాగా విశాఖపట్నం వెళ్ళారు. అక్కడ జర్నలిస్టులు అడిగిన దానికి నాకు అసలు ఆలోచన లేదు, రాజకీయ పార్టీలో చేరేటువంటి ఆలోచన ఇప్పటివరకు లేదు, నేను కేవలం రాధా రంగా మిత్రమండలిని మాత్రం నేను నిర్వహిస్తాను, ఆ కార్యక్రమాలు నేను బిజీగా ఉన్నాను అని చెప్పారు. ఆవిడ ఎంత చెప్పినప్పటికి కూడా ఆవిడ వేసేటువంటి అడుగులు గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఎందుకు వచ్చారు? అంతే కదా. రాధా గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అవును కదా. అంటే రాధా రంగా మిత్రమండలి ఎటువైపు ఉంటుంది? తెలుగుదేశం వైపు ఉంటుంది. సో అక్కడ దాన్ని కట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఆ అభిప్రాయాన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతో సమాంతరంగా లేపుతున్నారు. సో కాబట్టి ఎంతో కొంత మేము కూడా ఉన్నాము, పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంకొక వైపు వంగవీటి రాధా గారు ఉన్నారు. వీళ్ళందరూ కాపున వంగవీటి రంగా గారికి సంబంధించినటువంటి ఒక వారసులుగా కనిపిస్తూ ఉన్నారు వీళ్ళు. సో ఆశాలతిగా ఆ పార్టీలో వారసులు లేరు, ఆ విధమైన వారసత్వాన్ని ఓటర్లు రాబట్టేది. సో అందుకే ఇప్పుడు ఆశాలత గారిని ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఆవిడ ఇప్పుడు చెప్పినప్పటికి కూడా నాకు రాజకీయాలతో సంబంధం లేదని, భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే వెళ్తారు అనేది మనం అంచనా వేయచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.